సార్ ఇప్పటిదాకా మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ తీస్తాము, సీజ్ చేస్తామని చెప్పారు. ఒక సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర? అసలు ఏముంది సార్? అవును సార్, ఇప్పటి అక్రమ అరెస్టులు చేశారు, ముగ్గురిని బలవంతంగా అరెస్ట్ చేశారు, ఇళ్లలోకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చారు కదా సార్, సర్వర్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు కదా సార్, ఇప్పుడేమో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చెప్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక ఉన్నతాధికారి సమక్షంలో టీం ఇక్కడికి వచ్చింది. తను కూడా లోపల దాకా చొచ్చుకొని రావడమే కాకుండా మీ అందరినీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిపియూలన్నింటినీ సీజ్ చేయాల్సి వస్తుంది. సర్వర్ రూమ్ లోకి వెళ్లి వాటన్నింటినీ పీకివేస్తాం, సర్వర్ మొత్తం ఆపేస్తామని చెప్పడానికి చూస్తున్నాం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇక్కడికి రావడమే కాకుండా ఇప్పటి వరకు బలవంతంగా తోసుకుంటూ ఎన్టీవీ లోపల దాకా వచ్చినటువంటి సిసిఎస్ పోలీసులు ఇప్పుడు మౌనంగా ఎలా వెళ్ళిపోతున్నారో కూడా చూడొచ్చు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. లోపల దాకా వచ్చినటువంటి ముందుగా సెక్యూరిటీ ఎవరు సార్ అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటేనే బలవంతంగా నెట్టివేయడం చూస్తున్నాం. సెక్యూరిటీని బలవంతంగా నెట్టివేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ ఇన్ఛార్జ్ ఎవరు, ఎడిటర్ ఎవరు, సీఈఓ ఎవరు సార్ చెప్పండి సార్. ఇప్పటిదాకా బలవంతంగా లోపల దాకా వచ్చారు. ఇప్పటి వరకు ఇదే ఆఫీసర్ లోపల దాకా వచ్చి మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ సీజ్ చేస్తామని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఇప్పుడు అడిగితే మాత్రం మౌనంగా వెళ్లిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. సర్చ్ వారెంట్ ఉందా అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పట్లేదు. చెప్తాం, చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి సర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ ఆఫీసులోకి దూసుకొని రావడమే కాకుండా ఏకంగా జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులను బద్దలు కొట్టి వాళ్ళ గోడలు దూకి అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి సెలవుల కోసం ఫ్యామిలీతో పాటు వెళ్తున్నటువంటి ఇన్పుటేటర్ దొంతు రమేష్ ను కూడా ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూస్తున్నాం.